ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, కలిగిన ప్రతి వానికిని ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినదియో తీసివేయబడునని మీతో చెప్పుచున్నానెను. లూకా సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. I tell you that to everyone who has more will be given, but as for the one who has nothing, even what they have will be taken away. Gospel of Luke chapter 19 verse 26. ఈ రోజుకు గాను సర్వశక్తి కలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వశక్తిమంతుడైన దేవుడు చాలా సుస్పష్టముగా సెలవిస్తున్నాడు, కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును అని. ఉన్న వారికి ఇంకా దేవుడు ఇస్తూనే ఉంటాడు. అవి ఆస్తులైనా, జ్ఞానమైన, సంపదలైన, ఆత్మీయ జీవితమైనా సరే, కలిగి ఉన్న ప్రతి వానికి అవి ఇవ్వబడుతున్నాయి. లేని వారి పరిస్థితి లేనట్లుగానే ఉంటుంది. అంత మాత్రమే కాదు, వారికి ఉన్నది కూడా తీసివేయబడుతుంది. అంటే ఇంకా లేమికరమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోతారు. ఈ మాటలు సహజంగా ఉన్నది ఉన్నట్లుగా మనము ఆలోచిస్తే ఇది కరెక్ట్ కాదు కదా అని అనిపిస్తుంది. అదేంటి, ఉన్నవానికి ఇంకా ఇవ్వడం ఏంటి, లేని వాని దగ్గర నుండి తీసుకోవడం ఏంటి అని, ఇది తప్పు కదా అనిపిస్తుంది. కానీ దేవుడు ఈ మాటలకు ముందు ఒక ఉపమానం చెప్పారు. అది మనం గ్రహించగలిగితే ఈ మాటకు అర్థము మనకు తెలుస్తుంది. ఒక రాజకుమారుడు రాజ్యము సంపాదించుకోవాలి అని దూరదేశమునకు ప్రయాణమై వెళ్తుండగా అతని దగ్గరున్న 10 మంది దాసులను పిలిచి ఒక్కొక్కడికి ఒక్కొక్క మీనము చొప్పున 10 మందికి 10 మీనములను ఇచ్చాడు. మీనములు అనగా కొంత డబ్బుగా మనం చూడవచ్చు. ఈ యొక్క మీనమును ఇచ్చి ఇలా చెప్పాడు, నేను దూరదేశం వెళ్తున్నాను, మీకు ఇచ్చిన ఈ మీనముతో మీరు వ్యాపారం చేయండి, తిరిగి వచ్చినప్పుడు ఎంత సంపాదించారో నాకు చెప్పండి అని వారికి ఆజ్ఞ ఇచ్చి వెళ్ళిపోయాడు. మనం గ్రహించాలి, ఆ రాజకుమారుడు మొదటగా అందరికీ సమానంగానే పంచాడు కదండి. ఒకరికి ఒకటి, మరొకరికి మరొకటి ఇవ్వలేదు. అందరికీ ఒక్క మీనమే ఇచ్చాడు. దానితోనే వ్యాపారము చేయమన్నాడు. ఈ రోజున దేవాతి దేవుడు కూడా మనందరినీ సమానంగానే చూస్తున్నాడు. మనకు అందరితో పాటే కావాల్సినటువంటి తలంతులను ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, శక్తి సామర్థ్యాలు ఇచ్చాడు. అందరికీ సమానముగానే పంచాడు. కానీ మనము వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నాం అనేది ఇక్కడ ప్రశ్న. అసలు అవి ఉన్నాయని గ్రహించామా లేదా అనేది ప్రశ్న. అది అర్థం చేసుకోలేక దేవుడు నన్ను ఆశీర్వదించడం లేదు, నన్ను ప్రేమించడం లేదు, నన్నెందుకు ఈ పేదరికంలో పుట్టించాడు, నాకెందుకు ఈ ఉద్యోగం ఇచ్చాడు, ఈ భార్యనిచ్చాడు, ఈ భర్తనిచ్చాడు, ఈ ఊరిలో పుట్టించాడు అని నీకు నీవే బాధపడిపోతున్నావు. నిన్ను నీవే తక్కువ చేసుకుంటున్నావు. నీకు దేవుడిచ్చినటువంటి యోగ్యతను, ధన్యతను నీవు గుర్తించడం లేదు. గుర్తిస్తే అద్భుతంగా ఆశీర్వదింపబడతావు. ఈ యొక్క ఉపమానములో యేసయ్య ఆ విషయాన్నే ప్రస్తావిస్తున్నాడు. ఆ రాజకుమారుడు తిరిగి వచ్చాక ఆ దాసులను పిలిచి, ఏం చేశారు, నేనిచ్చిన మీనం పరిస్థితి ఏంటి అని అడిగితే, ఒక్కడు నీవిచ్చిన ఒక మీనముతో 10 మీనములను సంపాదించాను అన్నాడు. ఇంకొకడు నీవిచ్చిన ఒక మీనతో 5 మీనములు లభించినది అంటాడు. ఇలా ఎవరికి వారు చెబుతూ ఎంతో కొంత సంపాదించారు. కానీ అందులోని ఒకే ఒక్కడు, అయ్యా ఈ మీనమును జాగ్రత్తగా రుమాలలో పెట్టి భద్రంగా ఉంచాను అని గర్వంగా చెబుతుంటే ఆ రాజకుమారుడు అతన్ని గద్దించి ఉన్న ఒక్క మీనం కూడా తీసి ఆ 10 మీనలు గలవానికి ఇచ్చాడు. చూడండి, దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానము, చదువు, సంపదలు, తెలివితేటలు, ఆరోగ్యం అలా భద్రపరిచి ఉంచమని, ఏమి చేయకుండా ఉండమని కాదు, దానిని ఇంకా పెంచుకోమని, అభివృద్ధి చేసుకోమని. ఈ రోజున ఈ మాటలు వింటున్న నీలో కూడా ఒక మంచి టాలెంట్ ఉంది, అందులో సందేహం ఏం లేదు. కానీ నీవు ఆ టాలెంట్ ని గుర్తించక నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది అని బాధపడుతున్నావు.
భయపడుతున్నావు, నాకేమి లేదు అని అనుకుంటున్నావు. కానీ నీకు దేవుడు ఇవ్వాల్సినటువంటి దానిని ఎప్పుడో ఇచ్చాడు. దానిని నువ్వు గుర్తించడం లేదు, అంతే. దానిని నువ్వు గమనించడం లేదు. ఒకవేళ నువ్వు గ్రహిస్తే నీకంటే గొప్ప వ్యక్తి లేడు, నీకంటే బలవంతుడు లేడు, నీకంటే ఆరోగ్యవంతుడు లేడు. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన దానిని ఇంకా వృద్ధి చేసుకో. నీకు ఇంకా ఇంకా దేవుడు ఇస్తూనే ఉంటాడు, ఆశీర్వదిస్తూనే ఉంటాడు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, ఈరోజు నా లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవునయ్యా తండ్రి, మీరు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడువు అయా, మమ్మల్ని తండ్రి లేవనెత్తే దేవుడువు తండ్రి. అవును ప్రభా, నీవు మాలో కూడా జ్ఞానాన్ని పెట్టి ఉన్నావని, అయా మాలో కూడా శక్తి సామర్థ్యాలను మాకు అనుగ్రహించావని, ప్రతి ఒక్కరికి కావలసినటువంటి తలంతులను మీరు అనుగ్రహించారని, ఇచ్చిన జ్ఞానమును తండ్రి ఉపయోగించుకొని ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా మేము ఉండడానికి సహాయం చేయండి తండ్రి. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో బాధపడుతున్నారో, కృంగిపోతున్నారో ప్రభా, ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి ప్రభా. నిన్ను స్వస్థపరిచే దేవుడును నేనే అంటున్నావు తండ్రి. ప్రతి బిడ్డకు అనారోగ్య సమస్య నుంచి విడుదల దయచేయండి ప్రభా. అవునయ్యా, మరి తండ్రి హాస్పిటల్ బెడ్స్ పైన ఉన్నటువంటి బిడ్డలు ఆపరేషన్ విషయంలో, మరి తండ్రి రిపోర్ట్స్ విషయంలో ప్రభా, ఎందరైతే బిడ్డలు మీ సన్నిధిలో మొరపెడుతున్నారు వారి మొరను మీరు ఆలకించండి, సమాధానమును అనుగ్రహించండి, అద్భుత కార్యమును మీరు వారి పట్ల జరిగిస్తురామని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభా అయా, మరి తండ్రి అప్పుల ఊబిలో కూరుకుపోయిన వారిని లేవనెత్తండి. ఆర్థికపరమైన ఇబ్బందులన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. కుటుంబంలో అయా అసమాధాన స్థితిని కొట్టివేయండి. భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలను తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకొని మరి ప్రభా అన్యోన్యంగా జీవించేటువంటి కృపను దయచేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభా చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. యవన బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. యవన వయసులో మీ కాడిని మోసేటువంటి కృపను దయచేయండి తండ్రి. అవును నా ప్రభా, మరి తండ్రి బిడ్డలు కష్టార్జితము మరి తండ్రి మీరు ఆశీర్వదించండి. ఎంత సంపాదించినా ప్రభా చిల్లులు పడిన సంచిలో వేసినట్లుగా వారి సంపాదన ఉంటుండగా నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించదు అన్న వాగ్దానము ఆ బిడ్డ జీవితంలో నెరవేర్చండి. అయా, గర్భఫలము లేని బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్న వారికి గర్భఫలాన్ని దయచేయండి. గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి. అదేవిధంగా నా ప్రభా ఆర్థిక పరమైన ఇబ్బందులు, అప్పుల ఊబిలో నుండి బిడ్డలకు విడుదల దయచేయండి. అప్పు తీర్చుకునే సామర్థ్యాన్ని దయచేయండి తండ్రి. అయ్యా, అప్పు ఇచ్చే బిడ్డలుగా వారిని ఆశీర్వదించండి. తలగా ఉంచుతాను గాని తోకగా ఉంచునన్న మీ వాగ్దానం వారి జీవితంలో మీరు నెరవేరుస్తురమ్మని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభా అయ్యా, ఎందరైతే బిడ్డలు ఈ రోజున నా ప్రభా అయ్యా మరి తండ్రి ప్రయాణాలలో ఉన్నారో వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా, క్షేమకరంగా ఉండునట్లుగా కృప చూపించండి. అయ్యా, వారి యొక్క తండ్రి వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదల దయచేయమని వేడుకుంటున్నామయ్యా. మా భారతదేశాన్ని దీవించండి, సమాధాన దేశముగా ఉండునట్లుగా సహాయము దయచేయండి. అయ్యా, అధికారులకు మీరు తోడై ఉండండి. సమయోచితమైన జ్ఞానాన్ని వారికి మీరు అనుగ్రహించండి తండ్రి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు పడుతున్న కష్టము, వారు పడుతున్న వేదన, శ్రమ అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి తండ్రి. అయా, మరి తండ్రి అపవాది మరి తండ్రి వారిని తండ్రి ఎవరిని మృంగుదునా అని తిరుగులాడు కొనుచుండగా నా తండ్రి అయా బిడ్డలు ప్రభ మరి అపవాది ఉచ్చుల్లో చిక్కుకొరకుండా మీ కాపుదల్లో భద్రపరచండి. అవమానాలన్నిటిని ఆశీర్వాదకరంగా మార్చండి. నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను దయచేయండి ప్రభ. ఎవరైతే ప్రభా హీనంగా చూస్తున్నారో వారి ఎదుటనే బిడ్డలను హెచ్చించమని వేడుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా నా ప్రభ అయ్యా, ఎందరైతే బిడ్డలు ప్రభ రక్షణ లేక ఉన్నారో, మారు మనసు లేక ఉన్నారో, బాప్తిసం లేక ఉన్నారో ప్రభా వారిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని వారికి తండ్రి గర్భఫలాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నామయ్యా. అయ్యా, మరి తండ్రి అదేవిధంగా మరి తండ్రి నడవలేని స్థితిలో, కూర్చోలేని స్థితిలో, అయ్యా మోకాల నొప్పుల సమస్యతో ప్రభా ఎందరైతే బిడ్డలు బాధపడుతున్నారో వారికి తండ్రి ఆ యొక్క సమస్య నుంచి విడుదల దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా నా ప్రభా బిజినెస్ చేస్తున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి.
నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితం నీవు అనుభవించదన్న వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చండి. అదేవిధంగా యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్న యవన వయసులో కాడిని మోసే కృపను దయచేయండి. మీ యొక్క మాటకు లోబడే బిడ్డలుగా వారిని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. సువార్థికులను బలపరచండి. మిషనరీస్ ని దీవించండి. చేతి పని చేసుకునే వారిని అందరినీ కూడా ఆశీర్వదించండి నా తండ్రి. అదేవిధంగా నా ప్రభా తండ్రి, ఇంకా చెప్పుకోలేనటువంటి బాధతో విరిగి నలిగిన హృదయముతో మీ సన్నిధిలో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించి సమాధానమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి, ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడు బలవంతుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో ఆశీర్వాదములతో కృపాక్షేమములతో శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మీ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.